we could have concluded that she had passed away. But ఆ స్టేజ్ వరకు కూడా మనం కన్ఫర్మేషన్ తీసుకోలేం కాబట్టి, బాడీ పూర్తిగా చూసేంత వరకు వీ కెనాట్ డిసైడ్. కాబట్టి పైనుంచి లాగే ప్రయత్నాలు ఫెయిల్ అయినాయి. కాబట్టి కింద నుంచి ప్రెషర్ పెట్టి పైకి తీసుకొని రాగలిగితే అప్పుడు ఆ టైంలోనే మనం మోటార్ నుంచి పైకి లాగే ప్రయత్నం చేశాం. మోటార్ పైకి లాగే ప్రయత్నము నిర్ణయం తీసుకున్నప్పటికీ సుమారు 6-7 గంటల వరకు ఆ బాడీలో మూమెంట్ లేదు అని నిర్ధారించుకున్న తర్వాతే, టెంపరేచర్ అక్కడ మెజర్ చేసిన తర్వాతే ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మోటార్తో పాటు పాప కూడా బయటకు వస్తుందన్న ఉద్దేశంతో చేశాము. కానీ అది దట్ కైండ్ ఆఫ్ రిజల్ట్ డిడ్ నాట్ కమ్. మోటార్ పైకి వచ్చిన తర్వాత కూడా బాడీ అక్కడే ఉంది. దాని తర్వాత కూడా 2-3 ప్రయత్నాలు బాడీ పైకి తీసుకొని రావడానికి ప్రయత్నం చేశాము. రోబోటిక్ ఆర్మ్తో చేశాము, నాట్ వేసి లాగడానికి ప్రయత్నం చేశాము. అవన్నీ ప్రయత్నం చేస్తున్నప్పుడు అది అక్కడి నుంచి రావట్లేదు. కాబట్టి ఇంకా 40 feet డెప్త్ వరకు ఓపెన్ పిట్ తవ్వి బాడీని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. అది బాడీని బయటికి తీసుకొచ్చే క్రమంలో మనము హైడ్రాలిక్ ప్రెషర్ అక్కడ పిట్టులో అప్లై చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే హెవీ స్టోన్ ఉంది అక్కడ. సో హైడ్రాలిక్ ప్రెషర్ అప్లై చేసి రాక్ బ్రేకర్ని అప్లై చేస్తున్నప్పుడు దానివల్ల వచ్చే వైబ్రేషన్స్ వల్ల బాడీ అక్కడ నుంచి డిస్టర్బ్ అయ్యి కిందికి పోయినట్టు ఇప్పుడు మనము అనుకోవచ్చు. ఎందుకంటే 40 feet కెమెరాలో కనపడ్డ బాడీ మోటార్ తీసేసిన తర్వాత కూడా ఆ హైడ్రాలిక్ ప్రెషర్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ వేరే ప్రయత్నం చేయడానికి చూస్తే అక్కడ బాడీ ఆ టైంలో అక్కడ కనపడలేదు. దాని తర్వాత ఇమీడియట్గా 90 feet వరకు వెళ్ళి చూసాము. మొన్న నైట్ 215 feet వరకు వెళ్ళి ప్రత్యేకమైన కెమెరా తెప్పించి చూసాము. నిన్న మార్నింగ్ 2-3 సార్లు వేరు కెమెరా, వేరు ప్రక్రియలు, వేరు మెటీరియల్స్ వాడి, టూల్స్ వాడి, వేరు టీమ్స్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ వాడి చూసాము. నిన్న ఆల్మోస్ట్ 330 feet వరకు కూడా వేరు టూల్స్ పంపించి బాడీ ఎక్కడుంది అని నిర్ధారించడానికి ప్రయత్నం చేశాము. నిన్న సాయంత్రం జరిగింది ఏంటంటే 40 feet లోపలే ఉండుంటుంది, అంత లోపల కూడా లేదు అన్న ఉద్దేశంతో ఫ్యామిలీతో మాట్లాడి 40 feet వరకు ఉన్న ఓవర్ బర్డన్ మొత్తం తీసేసాం. రాత్రంతా ప్రతి 5 అంగుళాలకు వెరిఫై చేసుకుంటూ, ప్రతి 5 feetకి వెరిఫై చేసుకుంటూ 40 feet వరకు ఉన్న ఓవర్ బర్డన్ మొత్తం తీసేసాం. 40 feet వరకు ఓవర్ బర్డన్ తీసేసిన తర్వాత బాడీ ఇంకా 40 feet లోపల లేదు అని నిర్ధారించిన తర్వాతే ఈరోజు దాన్ని ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడి నియర్లీ 50 hours అయింది బాడీ దాంట్లో పడి మూమెంట్ లేకుండా ఉంది. కాబట్టి దాన్ని ఓన్లీ వే ఇస్ టు బాడీ పైన ఉన్న ఓవర్ బర్డన్ని మొత్తము ఫ్లష్ అవుట్ చేసే ప్రయత్నంలో అది దాంతోపాటు బాడీలో కొన్ని పార్ట్స్ కూడా వచ్చాయి. సో నౌ వీ కెన్ ఫార్మల్లీ సే దట్ ద గర్ల్ ఈజ్ నో మోర్. We have made all possible efforts to rescue the girl and ప్రభుత్వం తరఫున ప్రైవేట్ చాలామంది వాలంటీర్స్ వచ్చారు. వేరు సంస్థల నుంచి చాలామంది వాలంటీర్స్ వచ్చి, ఆఫీసర్స్ వచ్చి టెక్నికల్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో మనం చేయగలిగిన ప్రయత్నం అన్నీ చేశాము. అన్ఫార్చునేట్లీ వీ కుడ్ నాట్ సక్సీడ్ ఇన్ రిట్రీవింగ్ ద గర్ల్. కేసు ఆల్రెడీ నమోదైంది. మనము ఈ సంఘటన గత 2-3 రోజులుగా మన జిల్లాలో, రాష్ట్రమంతా ప్రజలు దీని గురించి చూస్తున్నారు. దీనికి నిజమైన ఇంప్లికేషన్ ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా ఉన్న రైతు తన బోరే కాకుండా తన చుట్టుపక్కల ఉన్న రైతుల బోర్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ సందర్భంలో కూడా అవి ఓపెన్గా ఉంచడానికి వీలు కాదు అని ప్రతి గ్రామంలో ఉన్న రైతులు, మహిళలు, యువకులు ఆ కట్టుబాటు పెట్టుకుంటే తప్ప ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి. స్పెషల్ డ్రైవ్ ఏమైనా చేస్తారా దీనికి సంబంధించి? చాలా ప్రాంతాలు ఇప్పటికీ బోర్ బావులు ఓపెన్ చేసే ఉన్నాయంటున్నారు. పిల్లలు ఆడుకుంటారు పక్కన కూడా. స్పెషల్ డ్రైవ్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. సో స్పెషల్ డ్రైవ్ వల్ల కొన్ని రోజుల వరకే మనం ఇలాంటి సంఘటనలు ఆపగలుగుతాం. ఓకే, అది మన మనసులో నుంచి, రైతుల మనసుల్లో నుంచి, అక్కడ ఉన్న మహిళల తల్లుల్లో నుంచి ఆ స్పర్శగానే వస్తే అప్పుడు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగకుండా ఉండవు.
నేను ఒక వ్యక్తిగా నా బోరే కాకుండా నా చుట్టుపక్కల ఉన్న రైతుల బోర్లు అన్ని వేళలా ఎట్టి సందర్భంలోనైనా మూసేసే విధంగానే నేను బాధ్యత తీసుకుంటాను అని ప్రతి ఊర్లో ప్రతి రైతు ప్రతి మహిళ అనుకుంటేనే ఇలాంటి ఈవెంట్స్ మనం మళ్ళీ చూడకుండా ఉంటాం. ఇక్కడ వచ్చినటువంటి రెస్క్యూ ఆపరేషన్ లో సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది కొంతమంది, అంటే అన్ని శాఖల బృందాలతో. మీరు అట్లా అంటే తప్పండి, అండి మేము ఎంత కష్టపడాలంటే కష్టపడము, మీరు ఏదో ఉన్నా అనుకోండి. ఒక్క నిమిషం. ఇప్పుడు దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి ఆపరేషన్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కానీ ఈ పద్ధతిలో చేయాలి ఇట్లా చేయాలి అన్నది స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లేవు. ఓకే, ఫస్ట్ పాయింట్ అది. సెకండ్, ఇక్కడున్న పరిస్థితిని బట్టి మాకు అవైలబుల్గా ఉన్న టూల్స్ బట్టి లోపల నుంచి వస్తున్న సమాచారాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి. ఓకే, ఇది హైండ్ సైట్లో మొత్తం అయిపోయిన తర్వాత ఆ తప్పు చేసాము ఈ లోపం జరిగింది అని అందరం అనుకోవచ్చు. బట్ అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే మనము 4.5 నుంచి 6 అంగుళాల హోల్లో అన్సర్టన్ డెప్త్లో 40 ఫీట్లో ఉందా 200 ఫీట్లో ఉందా తెలియకుండా ఉన్న కెమెరాతో ఆ కెమెరా ఒక కెపాసిటీని బట్టి అక్కడున్న సమాచారాన్ని బట్టి బాడీని ప్రెషర్ కింద నుంచి ప్రెషర్ పెట్టి లాగే ప్రయత్నం చేశాం. సార్ ఎన్ని గంటల వరకు పాప బతికింది సార్? 20 గంటల ఎపిసోడ్లో మీరు గమనించారు. అదే అరౌండ్ 6:37 వరకు మూమెంట్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ డే మార్నింగ్ 6:37 వరకు మూమెంట్ ఉంది. మనం గమనించాల్సింది ఏంటంటే ఒక 1.5 year old పాప సుమారు 12 గంటలు, అదే అరౌండ్ 6:37 వరకు మూమెంట్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ డే మార్నింగ్ 6:37 వరకు మూమెంట్ ఉంది. మనం గమనించాల్సింది ఏంటంటే ఒక 1.5 year old పాప సుమారు 12 గంటలు 12 గంటలు మనకి అవకాశం ఇచ్చింది. కానీ మనము దాంట్లో ఫెయిల్ అయ్యాం. బట్ నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి సంఘటనలు కాకుండా చూస్తాం. థ్యాంక్ యూ. మంత్రి గారు, అంటే ఇప్పుడు మనం ఈ ఘటన దృష్టి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ ముఖ్యమంత్రి దృష్టికి కానీ బోర్వెల్ సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తీసుకోవాల్సిన అవసరం అంటే మరొకసారి ఏ పాప ఇప్పుడు అన్యాయం జరగకుండా మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తారు? మేము తప్పకుండా ఏదైతే ఈ బోర్లు వేసి ఎక్కడైతే రైతులు విడిచిపెట్టినారో దీని మీద సీరియస్ తీసుకుంటాం. దీని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టి కూడా మరి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎందుకంటే ఎక్కువ బోర్లు ఉన్నాయి కాబట్టి తప్పకుండా 15 రోజులకు ఒకసారి వారం కూడా ఒకసారి ఎన్నెన్ని ఉన్నాయి ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని అన్ని బోర్లు మోపించే బాధ్యత తీసుకుంటాం. తప్పకుండా దీన్ని సీరియస్ తీసుకుంటాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ విధంగా కావడం చూస్తూ బాధగా ఉన్నది కాబట్టి ఎక్కడైతే చెడిపోయినటువంటి బోర్లు ఉన్నాయో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, మోపించే కార్యక్రమం చేస్తాం. తప్పకుండా పాప కుటుంబానికి సంబంధించి తీరని నష్టం జరిగింది, అందరం కూడా ప్రయత్నం చేసి కాపాడలేకపోయాం కాబట్టి అది ఎలాంటి ప్రభుత్వం తరఫున ఏ విధంగా ఆదుకుంటున్నారు? ఇప్పుడు పాప కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పేసి కూడా వారికి హామీ ఇచ్చినాం. నిన్న నుంచి కూడా మరి కలెక్టర్ గారు ఏదైతే మరి కలెక్టర్ గారు ఇప్పటికే చెప్పినట్టుగా వారి అన్ని విధాలా కూడా వాళ్ళను ఆ పాపను కూడా బతికించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది జరిగింది. చాలా బాధాకరంగా ఉంది, అందరికీ బాధ ఉంది. ఏదైతే ఆ కుటుంబాన్ని కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు, తప్పకుండా ఆదుకుందాం, పాపను బతికించాలి, జరిగితే కూడా కుటుంబాన్ని ఆదుకుందామని చెప్పి కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆదుకుంటాం. ఇప్పుడు వాళ్ళకి అప్పచెప్తామండి, అక్కడ పోస్ట్ మార్టం కూడా పంపిస్తాం, వారికి అప్పచెప్పి వారి ఎక్కడైతే వాళ్ళ పుట్టిన స్థలం ఉందో వారికి పంపించి దాని తర్వాత వారికి ఆ కుటుంబానికి కూడా సాయం తప్పకుండా చేస్తాం. మొత్తానికి బాడీని మాత్రం పోస్ట్ మార్టం పంపించి యాలాలలో ఉన్నటువంటి ఆశలు ఆవిరయ్యాయి, కన్నవాళ్లు అయిన వాళ్ల పూజలు ఫలించలేదు. ఏదైతే జరగకూడదని అనుకున్నారో చివరికి అదే జరిగింది. రంగారెడ్డి జిల్లా ఇక్కారెడ్డిగూడెంలో బోర్బావిలో పడిన చిన్నారి మీనా చనిపోయింది. గురువారం రాత్రి సంధి చిన్నారి కోసం చేసిన ప్రయత్నాలు
వృధా అయినై పాపకు ఏం జరగకూడదు, క్షేమంగా బయటకొస్తుంది అనుకున్న చిన్నారి డెడ్ బాడీ కుళ్లిపోయే పరిస్థితిలో ముక్కలు ముక్కలుగా బయటకొచ్చాయి. పాపను రక్షించడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు 3 రోజుల సంధి అక్కడే ఉండి అన్ని ప్రయత్నాలు చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఓఎన్జీసీ, సింగరేణి అధికారులు, సిబ్బంది, ముంబై నుంచి నిపుణులు అంతా కలిసి ఎంతో శ్రమించినా వాళ్ల ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు. చివరకు ఇలా చిన్నారి శరీరం భాగాలుగా బయటకు రావడంతో ఇగ్గారెడ్డిగూడెంలా విషాదం నెలకొంది.